హాయ్ ఎవ్రీవన్. నేచర్ క్యాంప్ గురించి మీకు తెలుసా? నేచర్ క్యాంప్ అంటే మీకు వినాలని ఉందా? మామూలుగా నేచర్ క్యాంపు మన పాఠశాల నుంచి ఒక 10 మంది తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకు పార్టిసిపేట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఎంతమంది వాళ్ళతో మాట్లాడారు? మీరు వాళ్ళు ఏమేమి చూసారో మీకు చెప్పారా? చెప్పలేదు కదా, కొంతమందికి తెలియదు కదా. అసలు నేచర్ క్యాంప్ అంటే ఏంటంటే ప్రకృతిని పరిశీలించడానికి తీసుకెళ్ళడం. ఇది ఎన్జీసీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నట్టు. ఎన్జీసీ అంటే నేషనల్ గ్రీన్ క్రాప్స్ అని మన పర్యావరణ సమతుల్యతని పెంచడం కొరకు పనిచేస్తున్నటువంటి సంస్థ, చెట్లను పెంచడం కొరకు. అయితే ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి మన జిల్లా సైన్స్ ఆఫీసర్ వనం లక్ష్మీపతి గారు, అదేవిధంగా ఎన్జీసీ ఆఫీసర్ రాజశేఖర్ గారు ఒక బస్సును ఏర్పాటు చేసి ఒక 5 స్కూళ్ళ నుండి పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఒక్కొక్క స్కూల్ నుంచి 10 మంది పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆ తీసుకెళ్లే క్రమంలో ఒక ప్రొసీడింగ్ డిఓ గారు ఇవ్వడం జరిగింది. పిల్లల యొక్క ఫోటో వివరాలు తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రుల సంతకం కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది అన్నట్టు. అయితే బస్సుల్లో తీసుకెళ్లిన స్కూళ్ళు ఏంటంటే కేశరాజపల్లి స్కూలు, అది నల్గొండ దగ్గర ఉన్నది. అక్కడి నుంచి వచ్చిన సార్లు ఎవరంటే హెడ్ మాస్టర్ సారు జానకిరామ్ సార్ రావడం జరిగింది. తర్వాత వెంకరెడ్డి సార్ కూడా రావడం జరిగింది ఆ స్కూల్కి వెళ్ళి. తర్వాత ఏపీ లింగోటం స్కూలు, అక్కడి నుంచి సత్యనారాయణ సార్ రావడం జరిగింది. దాని తర్వాత దండంపల్లి స్కూలు మురహరి సార్ రావడం జరిగింది. దాని తర్వాత మేలదుప్పలపల్లి స్కూలు, తర్వాత మన హాలియా జడ్పిహెచ్ఎస్ హాలియా స్కూలు. ఈ హాలియా స్కూల్ నుంచి నేను వెళ్ళడం జరిగింది. నా పేరు సైదులు. అయితే మేము ఫస్ట్ నాగార్జున సాగర్కి వెళ్ళి అక్కడ స్టే చేసి యూత్ హాస్టల్లో స్టే చేసి ఫస్ట్ రోజు బుద్ధవనం పరిశీలించడం జరిగింది. తెల్లారి ఫారెస్ట్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఫారెస్ట్ అంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నట్టు. అందులోకి మామూలుగా పోనీయరు అన్నట్టు. అది ప్రొటెక్టెడ్ ఏరియా, ఎవరిని పడితే వాళ్ళని రానియరు లోపలికి. అక్కడ ఫారెస్ట్ గార్డ్స్ ఉంటారు అన్నట్టు. వాళ్ళు మా అనుమతితోని లెటర్ ఇచ్చి వెహికల్లో బస్సులోకి వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది ఒక పూట మొత్తం. దాని తర్వాత పవర్ స్టేషన్ చూడడం జరిగింది. దాని తర్వాత విజయ విహార్ పార్క్ చూడడం జరిగింది. ప్రతిదీ సంబంధించి నేను ఫోటోలు తీసుకోవడము, వీడియో తీయడం జరిగింది. అన్నిటినీ మిగతా పిల్లలకు కూడా నేచర్ క్యాంప్ అంటే ఒక అవగాహన ఏర్పడాలని, విద్యార్థులు ఉత్సాహంగా ఆ నేచర్ క్యాంప్లో వెళ్ళడానికి ఇష్టపడాలని అది వీడియో రూపంలో యూట్యూబ్లో పెడతాను. మీరందరూ చూడండి, అవగాహన పరచుకోండి. తర్వాత ఈ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు కూడా మీ పిల్లలు వెళ్ళడానికి సహకరించండి. తల్లిదండ్రులు అయితే మీ పిల్లలు వెళ్ళడానికి, ఉపాధ్యాయులు అయితే మీ పిల్లల్ని తీసుకుపోవడానికి, విద్యార్థులు అయితే మీరు వెళ్ళడానికి ఇది చూసి అవగాహన పరచుకుంటారని నేను ఈ యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఓకేనా?
యాంటీ డ్రగ్ కమిటీస్ ఏర్పడ్డారు, దాన్ని ప్రహారీ క్లబ్లు అన్నారు. సో మీరు ఇప్పుడు ఎన్జీసీ పిల్లలు కాబట్టి మీరు ఏం జాతీయ హరితదళాలు అవునా, ఇది పర్యావరణం కానీ ఎన్విరాన్మెంట్ ఎంత సపోర్ట్ చేస్తారో అట్లనే ఈ యాంటీ డ్రగ్స్ విషయంలో కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కకు తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? చెడిపోతారా అట్లా ఉంటే వాళ్ళు దేనికి పనికి రాకుండా అయిపోతారు, 2-3 సంవత్సరాలు వాళ్ళు చనిపోయే పరిస్థితి వస్తుంది. మరి దేశం బాగుపడాలంటే, అన్నిట్లో అభివృద్ధి కావాలంటే యువతనే ముఖ్యం, అవునా కదా? మరి యువకుల ముసలిలో మీరు మరి మీరు చెడిపోతే ఏమైతే రేపు దేశం వేరే దేశస్తులు వచ్చి మళ్ళీ అటాక్ చేస్తారు, అవునా కదా? కాబట్టి దేశంలో యువత అంతా భద్రంగా ఉండవలసిన అవసరం ఉంది, దానికే డ్రగ్స్కు దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు అదేవిధంగా ఈ రోజు మనం ఎన్జీసీ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ఎక్కడ ఏ ఊరిది? నాగార్జున సాగర్. సో నాగార్జున సాగర్ లో మనం ఏం చేసినామంటే నేచర్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. దానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజశేఖర్ సార్ గట్టిగా చప్పట్లతో ఆహ్వానించండి. గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందు నిలబడ్డాను. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే బుద్ధుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడం కోసం బుద్ధ చరితవనంలో ఉన్నాం అనమాట. బుద్ధ చరితవనం అనే మీనింగ్ ఏంటంటే సిద్ధార్థుని జన్మ నుంచి ఆయన లైఫ్లో జరిగిన 5 ముఖ్య ఘట్టాలు ఏవైతే ఉన్నాయో, మహాభినిష్క్రమణ, ఎన్లైట్మెంటెడ్, ధర్మచక్ర పరివర్తన, మహాపరినిర్యాణం అనేవి ఎక్కడ పుట్టాడు సిద్ధార్థ అనేవి 5 ఇక్కడ ఉన్నాయి అనమాట. 5లో ఒకటి సిద్ధార్థుని జననం, అంటే ఆయన నేపాల్లోని లుంబిని వనంలో, ఇప్పుడు నేపాల్ యొక్క లుంబిని వనంకి వెళ్ళిపోయింది ఆయన పుట్టిన ప్లేస్, కానీ అప్పట్లో అఖండ భారత్గా ఉన్నాడు, మన భారతదేశంలోనే పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు పుట్టగా ఆయన కపిలవస్తు నగరం నుండి దేవదాహ అనే నగరం బయలుదేరుతున్న మాయాదేవి గారు ఒక సాలవృక్షం కింద, లుంబిని వనంలోని సాలవృక్షం కింద ఆయన నుంచొని ఉంటాడు. నుంచొని ఉన్నప్పుడు ఆయన పుట్టగా 6 అడుగులు వేస్తూ నేను ఆధ్యాత్మిక చక్రవర్తిని అవుతాను అనేది పైకి సింబాలిక్గా ఆకాశం వైపు వేలు చూపిస్తూ అక్కడ ఒక బర్త్, ఆయన సిద్ధార్థుని బర్త్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ 29 ఇయర్స్ వరకు కూడా ఆయన ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా శుద్ధధనుడు తనను పెంచడం జరుగుతుంది. అంటే ఆయన కొడుకు, ఆయన రాజు, శుద్ధధనుడు అనే వ్యక్తి కింగ్ కాబట్టి కింగ్ కొడుకు కూడా కింగ్ లానే ఉండాలి కాబట్టి ఆయన ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా పెంచడం జరుగుతుంది. ఆయన ఫస్ట్ చూసిన సంఘటనలు ఓల్డ్ పర్సన్, సిక్ పర్సన్, డెడ్ బాడీ, ఒక బిక్కుని చూశాక ఆయన అనలైజ్ అయ్యి మనిషి జీవితం ఏంటి, మనిషి పుట్టుకకి చావుకి మధ్యలో ఏంటి, తర్వాత ఈ పుట్టుకకి చావుకి మధ్యలో ఎలాంటివి ఉండడం వల్ల మనిషి జీవితం ఇలా అవుతుంది తెలుసుకోవాలి అని అంటే ఏంటంటే మనిషి జీవితంలో కోరికలు ముఖ్యమైనవి. ఆ కోరికలు తీరబోతే దుఃఖం అనేది వస్తుంది. ఈ దుఃఖానికి ఈ కోరికలకు మధ్య మార్గాన్ని మనం కనుగొనాలని ఆయన మహాభినిష్క్రమణ ఇంటి నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఆ కంటకవనాశ్వం పైన అక్కడ చూపిస్తాం మీకు. తర్వాత ఆయన కపిలవస్తు నగరం నుండి బీహార్లోని బుద్ధగయలో 6 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అక్కడ బుద్ధగయ 6 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 35 ఇయర్స్ తర్వాత బుద్ధుడిగా మారుతాడు. 29 ఇయర్స్ కూడా ఆయనకు ధర్మచక్ర ఎన్లైట్మెంట్ కానంత వరకు కూడా ఆయన సిద్ధార్థుడిగానే ఉంటాడు. తర్వాత సిద్ధార్థుడి నుంచి బుద్ధుడిగా మారింది ఈ ప్లేస్ నుంచి. తర్వాత ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని 5 శిష్యులకు బోధన చేస్తాడు సారనాథ్ జింకలవనంలో, ఉత్తరప్రదేశ్లో. దాన్ని ధర్మచక్ర పరివర్తనం అంటారు. నెక్స్ట్ మహాపరినిర్యాణం, ఇక్కడ పడుకున్న స్టాచ్యూ ఉంటుంది. కుషినగర్ ఉత్తరప్రదేశ్లో చనిపోవడం జరుగుతుంది. అది అక్కడ ఆ స్టాచ్యూ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా బుద్ధుని యొక్క జీవిత ఘట్టానికి సంబంధించిన 5 ముఖ్యమైన సంఘటనలు ఇందులో ఉన్నాయి. ఇది చూసుకున్నాక నెక్స్ట్ జాతక పార్క్కి వెళ్తాం. ఇప్పుడు ఆడ చెప్పాను కదా సార్. ఒక్క నిమిషం. గౌతమ్ బుద్ధుని యొక్క ఫస్ట్ పేరు సిద్ధార్థుడు. అతను అమ్మ నాన్న శుద్ధోదయుడు, మహాదేవి. వాళ్ళిద్దరికి జననం పుట్టి. శుద్ధోదయుడు ఒక రాజ్యానికి రాజు. ఆయన కపిలవస్తు కదా, కపిలవస్తు రాజ్యానికి రాజు శుద్ధోదయుడు అతను. ఇగో అతను వాళ్ళ చెట్టు లుంబిని వనం ఉందా, ఇప్పుడు మనం ఉండే ఊరిని ఊరితో పిలుస్తాం కదా అన్న, వాళ్ళు ఉన్న ఊరిని అప్పుడు లుంబిని వనం అంటుండే అనమాట. లుంబిని వనం అతను జన్మించిండు. బాలునిగా ఉన్నప్పుడు సిద్ధార్థుడు అట్లా ఉండేవాడు. బుద్ధుని చిన్న పేరు ఏం పేరు, చిన్నప్పుడు పేరు ఏం పేరు? సిద్ధార్థుడు. ఇక్కడ మీరు ఇక్కడ ఆఫ్టర్ 29 ఇయర్స్ తర్వాత ఆయన చూసిన 4 ముఖ్య సంఘటనలు ఇవి. ఒక బిక్కు, ఓల్డ్ పర్సన్, సిక్ పర్సన్, డెడ్ బాడీ.
ఏం లేదు సార్, ఇక్కడ నుంచి మా సార్. చెప్పేది వినాలి మంచిగా. సార్ మీ పేరు సార్? రాజశేఖర్ గారు. ఆయన తీసుకొచ్చారంట. ఎవరు సార్ మీరు? ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్. అయితే 5 స్కూళ్ళ నుంచి తీసుకొచ్చిరా? 5 స్కూల్లా సార్? నల్గొండ డిస్ట్రిక్ట్ లో 5 స్కూల్స్ 4 స్కూల్స్ తీసుకొచ్చాను. 40 మెంబర్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు బుద్ధుడు ఆయన సిద్ధార్థుడిగా పుట్టినాక 29 సంవత్సరాలు ఆయన ఫస్ట్ చూసిన సంఘటనలు అవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒకటి ఓల్డ్ పర్సన్ని చూశాడు, తర్వాత ఇక్కడ సిక్ పర్సన్ని చూసిండు, తర్వాత ఒక డెడ్ బాడీని మోసుకెళ్తున్న ఒక 4 మెంబర్స్ని అక్కడ చూడడం జరిగింది. తర్వాత అక్కడ ఒక బిక్కుని చూశాడనమాట. అయితే ఆయన ఏంటంటే మనిషి జీవితం అంటే ఏంటి అనేది ఇక్కడ ఈ 4 సంఘటనల వల్ల ఆయనకు చెన్న అనే రథసారథిని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు ఆయన మనిషి పుట్టినవాడు చనిపోవడం అనేది జరుగుతుంది. మనిషి పుట్టినప్పటి నుంచి ఆయన మనిషి యొక్క కోరికల వల్ల ఇలా జరగడం జరుగుతుంది. తర్వాత ముసలివాడు అవ్వడం, తర్వాత రోగిగా మారడం, తర్వాత చనిపోవడం అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి అనేది చూపిస్తుండు అనేది ఇక్కడ చెప్పండి సార్. తర్వాత ఆయన ఎందుకు అంత ప్రశాంతంగా ఉన్నాడు అన్నప్పుడు ఆయన గురించి అడిగినప్పుడు ఆయన ఒక బిక్కు తనకంటే ఎలాంటి కోరికలు లేవు, ప్రశాంతమైన వాతావరణం, భిక్షాటన చేస్తూ తనకు కలిగింది తిని మెడిటేషన్ చేసుకోవడం వల్ల తను అంత ప్రశాంతంగా ఉన్నాడు అనేది తెలుసుకోవడం జరిగిందనమాట. ఆయన ముఖ్యంగా ఈ 3 సంఘటనలు కానీ ఆయన చూశాక ఆయన మొత్తాన్ని తెలుసుకోవాలనేది నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందనమాట. వీళ్ళంతా ఈయన బాధతో ఉన్నాడా? వాళ్ళు బాధతో ఉన్నారా? సాడ్లో ఉన్నా. ఆయన బాధతో ఉన్నాడుగా. ఆయన ఒక్కడు సంతోషంగా ఉండు. ఈయన ఒక్కడు ఎందుకు సంతోషంగా ఉండు అంటే అడిగిర్రు. ఆయనకి ఏ కోరికలు లేవు అంటే మానవునికి తుచ్చ కోరికలు అనేవి ఏమీ లేవు. నేను సంపాదించుకుంటా, నేను కష్టం చేసి నేను సంపాదించుకుంటా, లేకపోతే భిక్షాటన చేసి మాత్రమే నేను ఇతరులు అడుక్కుంటా. ఆ విధంగా నాకు ఏ కోరికలు ఆశపాసం లేదు. స్వచ్ఛందంగా ఉండి అతను ఏం చేసుకుంటా, ఆ భిక్షాటన చేసుకుంటా పిల్లలకైనా మంచి మాటలు చెప్తున్నాడు. అంటే మంచి నడవడిక నేర్చుకొని ఈ విధంగా చెప్పుకోవడం బుద్ధునికి సిద్ధార్థునికి జ్ఞానోదయమైంది. అది ఇది ఇట్లా పోతే మనం ఎందుకని రాజ్యాన్ని విడిచి వెళ్ళడం, దాన్ని మహావియోగ నిష్క్రమణ అంటారు. అంటే అతను ఉన్న రాజ్యాన్ని మొత్తం వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా అతను ఎక్కడికి వెళ్ళినా మనం ముందు దిగుతాం. ఓకేనా? ఆయన ప్యాలెస్లో తన భార్య యశోధర కొడుకు రాహులుడు ఆయన మహాభి నిష్క్రమణ కన్నా ముందు వెళ్ళే సమయంలో ఆయన యశోధరకు కొడుకు పుట్టడం, కొడుకు పేరు రాహులుడు, సిద్ధార్థుని యొక్క కొడుకు రాహులుడు. ఆయన భార్య అక్కడ ఉంటారు. ఆయన సింహాస ఖడ్గాసనం, ఆయన ప్యాలెస్లో ఉన్న లైఫ్ గురించి మొత్తం ఇక్కడ ఆలోచన చేయడం, ప్యాలెస్ను వదిలి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఇక్కడ ఈ లైఫ్ ఇక్కడ ఇది చూపించిండు. అది కాదు, ఆ సిద్ధార్థునికి భార్య భర్త కొడుకు అంతే, అంతకంటే ఎక్కువ చూడలేదు. మీరు అబ్జర్వ్ చేసి ఇవన్నీ చూసినాక రాజ్యానికి వచ్చి చెప్పుకోవాలి కదా. నేను వెళ్ళిపోతున్నా, ఇంట్లో వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతున్నా అని చెప్పినప్పుడు అతను మొత్తం ఇక్కడ చూపించారు. వేషధారణ అలా ఉంది. భార్య కొడుకున్నాడు అక్కడ. రాజ్యం మొత్తం బాధతోనే ఉంటారు చూడండి. అట్లా రాజ్యం మొత్తం యువరాజు వెళ్ళిపోతే బాగా సంతోషంగా ఉంటారు. వాళ్ళు బాధలో ఉంటారు. అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ప్యాలెస్ లైఫ్ ప్యాలెస్ లోనే దాని పేరు కంటక అనే అశ్వం పైన మా ఇంటి నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుంది. బాగా ఆలోచన చేసుకొని ఇంకా నిర్ణయం తీసుకున్నాను అనమాట ఇక్కడ వెళ్ళిపోవాలి అనేది. కపిలవస్తు నగరం నుండి ఇంకా బీహార్లోని బుద్ధగయకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మహాభి నిష్క్రమణ అంటారు. వెళ్ళిపోతుందిగా మళ్ళీ రిటర్న్ వస్తుంది సార్, ప్యాలెస్ కి వస్తుంది. కాకపోతే వెళ్ళడం అయితే దీని మీదనే వెళ్తాడు బయటికి. అవును సార్, వాటన్నిటిని ఆలోచన చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అవును సార్, అవును ఆలోచిస్తున్నాడు. రావి చెట్టుని బోధి వృక్షం అంటాం ఇప్పుడు మనం. ఉండండి సార్, నుంచోరా పడుతురా సార్. ఇంకెవరున్నారు? మా సార్ చెప్తారు, మంచిగా చెప్తారు చూడండి. బుద్ధుని జీవిత చరిత్రలో బుద్ధుని జననం, తల్లి పేరేంటి? మర్చిపోయారు. మాయాదేవి, మహామాయాదేవి లేకుంటే మాయాదేవి. తండ్రి పేరు శుద్ధోదనుడు. గట్టిగా చెప్పండి. తల్లి పేరు
పుట్టింది ఎక్కడ? లుంబిని వనంలో. ఎక్కడ పుట్టాడు? గట్టిగా. ఓకే, ఇప్పుడు నేపాల్లో ఉంది అది. సో ఇవి ముఖ్యమైన విషయాలు బుద్ధుని గురించి. బుద్ధుడు పుట్టినప్పుడు పేరేంటి? బుద్ధుడి పుట్టినప్పటి పేరు గట్టిగా చెప్పండి. సిద్ధార్థుడు. ఓకేనా? సో పుట్టిన తర్వాత 29 ఏళ్ళ వయసులో ఇల్లు వదిలాడు. 29 ఏళ్ళ వయసులో ఎందుకు వదిలాడు? ఆ 4 సంఘటనలు చూశారు కదా, ఏంటేంటి? కిందికి దిగి ఏమేమి చూశారు? ముసలివాణ్ణి, రోగిని, చనిపోయిన వాణ్ణి, తర్వాత ఒక స్వామీజీని. బిచ్చగాడు కాదు, స్వామీజీ. అంటే ధ్యానం చేసేవారు, ప్రశాంతంగా కనిపించే అతను, ధ్యానం చేసి ఉండేవారు. సో అవి చూశాక ఎందుకు పుడతాము, ఎందుకు ముసలి వాళ్ళం అవుతాం, ఎందుకు రోగాలు వస్తాయి, ఎందుకు చివరికి చనిపోతాం అనే ఆలోచన వచ్చింది. మీలో ఎవరికైనా వచ్చిందా ఎందుకు పుట్టామని? రాలేదు. ఇంకా చిన్నవాళ్ళు కదా, పెద్దగా అయినాక వస్తుందేమో. సిద్ధార్థునికి 29 ఏళ్ళ వయసులో వాళ్ళని చూశాక వచ్చింది. వచ్చిన తర్వాత ఆలోచనలకు సార్థకత చేయడానికి, దాన్ని పరిశోధించడానికి, కారణం తెలుసుకోవడానికి, ఎందుకు పుడతాము అని కారణం తెలుసుకోవడానికి, పరిశోధించడానికి ఇల్లు వదిలాడు. ఇల్లు వదిలినప్పుడు నడుచుకుంటూ వెళ్ళాడా, గుర్రం మీదనా? గుర్రం పేరేంటి? కంతకము. ఆ గుర్రం ఎప్పుడు పుట్టిందంటే సిద్ధార్థుడు పుట్టినప్పుడే ఆ గుర్రం కూడా పుట్టింది. ఆ గుర్రం తెల్లగా ఉండేది, చాలా ప్రియమైన గుర్రం. సో సిద్ధార్థుడు వెళ్ళిన కొంతకాలానికి అది కూడా బాధతో చనిపోయింది, ఫ్రెండ్ దూరం అయ్యాడని. సో అంత ప్రేమగా ఉండేవారు సిద్ధార్థుడు, గుర్రం రెండు కూడా. సో 29 ఏళ్ళ వయసులో ఏం చేశాడు? ఏ దానికి వదిలాడు? ఏం తెలుసుకోవడానికి? ఎందుకు పుడతాం, ఎందుకు చేస్తాం, ఎందుకు రోగాలు వస్తాయి, ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది ప్రపంచంలో. తర్వాత ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లో ఏం చేశాడు? బుద్ధుడయ్యాడు. ఎక్కడ? బుద్ధగయలో. బుద్ధగయ ఎక్కడుంది? బీహార్లో. ఎక్కడుంది? బీహార్లో బుద్ధగయ ఉంది. సో పుట్టిందేమో లుంబిని వనంలో. తన రాజ్యం పేరేంటి? కపిలవస్తు. తండ్రి పాలించే రాజ్యం పేరేంటి? అక్కడి నుంచి దాదాపు ఒక 400-500 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వచ్చి అంతా వెతుకుతూ, గురువులను వెతుకుతూ, ఇంకా ఇల్లు వదిలి వచ్చాక ఒట్టిగానే తెలియదు కదా, గురువుల్ని వెతకాలి, ధ్యానం నేర్చుకోవాలి. ఆ ధ్యానం నేర్చుకున్న తర్వాతనే కదా అంత సాధించేది. సో ఫస్ట్ ఇద్దరు గురువుల్ని ఎత్తుకుంటాడు. ఉద్దకుడు, రామపుత్రుడు అనే 2 గురువుల దగ్గర ధ్యానం నేర్చుకొని ఒక 15 రోజుల్లోనే చాలా పెద్ద స్థితుల్ని, ధ్యాన స్థితుల్ని పొందుతాడు. సో అదంతా రకరకాల తపశ్చర్యలు చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఇంకా అతనికి రాత్రి పగలు అదే పని. ఏం పని? ఎందుకు పుట్టామో తెలుసుకోవడం, ధ్యానం చేయడం. ధ్యానంలో చాలా ఉన్నతమైన స్థితుల్ని పొందాడు, శక్తుల్ని పొందాడు. కానీ ఇంకా అంతిమ లక్ష్యాన్ని చేరలేదని తనకు తెలుస్తుంది. సో 29 ఏళ్ళ వయసులో నుంచి 35 ఏళ్ళ వయసులో బుద్ధుడయ్యాడు. ఏ వయసులో బుద్ధుడయ్యాడు? సో ఇది బుద్ధుడైనా దానికి చిహ్నంగా ఇక్కడ పెట్టారు. ఏ చెట్టు కింద బుద్ధుడయ్యాడు? రావి చెట్టు. ఆ వెనుక రావి చెట్టు. దలైలామా 2006లో. దలైలామా అందరికి తెలుసా? తెలియదు. సో దలైలామా 2006లో ఇక్కడ నాటారు. బుద్ధగయలో కూడా రావి చెట్టు కింద కూర్చొని, అప్పుడు అడవి ఉంటుంది అక్కడ బుద్ధుడు ఉన్నప్పుడు. ఎన్నేళ్ల క్రితం? 2500 సంవత్సరాల కంటే పూర్వం మాట ఇప్పుడంతా మనం చెప్పుకునేది. బుద్ధుడు ఎప్పుడు ఉంటాడు? 2500 సంవత్సరాల కంటే ముందు. సో 29 ఏళ్ళ వయసులో ఇల్లు వదిలాడు. ఎప్పుడు బుద్ధుడయ్యాడు? 30. అంటే ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశాడు? 6 ఇయర్స్. అన్ని రకాల ధ్యాన సాధనలు చేసి చివరికి ఇంకా గురువులు చెప్పిన దానికి కూడా సంతృప్తి చెందలేదు. ఇంకా తాను సొంతంగానే ధ్యానం చేసి బుద్ధుడయ్యాడు. అందుకే అతను ఏమంటాడంటే, నాకు గురువు లేడు. ఫస్ట్ గురువు ఉన్నారు, కొంత నేర్పించిన వారు, కానీ అంతిమ లక్ష్యాన్ని చేరడానికి సొంత ప్రయత్నంతోనే చేరాడు. కాబట్టి నాకు గురువు
లేడు, నేనే ప్రపంచానికి అంత గురువునని చెప్తాడు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇక్కడ 6 సంవత్సరాల పాటు బుద్ధుడు ధ్యానం చేస్తున్నప్పుడు బుద్ధునితో పాటే ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు. ఎందుకు? ఇతను జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మాకు కూడా బోధిస్తాడని. కానీ చివరికి వాళ్ళు కొద్ది సమయానికి ముందు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇతని వల్ల సాధ్యపడదు. ఎందుకు వదిలిపెడతారంటే బుద్ధుడు ఎలా చేశాడంటే సాధన, ఉపవాసాలు ఎలా చేశాడంటే ఒక మెతుకు తిని ఉండేవాడు చాలా కాలం. అంత కఠోరమైన ఉపవాసాలు చేశాడు. మీరు శివరాత్రికి ఉపవాసాలు ఉంటారా? ఒకరోజు ఉండే వరకే అల్లాడిపోతారు కదా. బుద్ధుడు ఏళ్ళ తరబడి అలా ఉపవాసాలు చేశాడు. చేసి ఎలా అయ్యాడంటే ఓన్లీ ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి, ఇంకా మాంసం కానీ ఏమీ లేదు. ఓన్లీ ఎముకలు, చర్మం, దానిపైన చర్మం. కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఒక 90 ఏళ్ళ ముసలి వాళ్ళు ఉంటారు చూడు, 100 ఏళ్ళ ముసలి వాళ్ళు వంగిపోయి అలా తయారయ్యాడు. ఏ వయసులో? 30 ఏళ్ళ వయసులోనే. రాజకుమారుడు ఎంత అందంగా ఉండేవాడు, తపస్సు చేసి అలా తయారయ్యాడు. చివరికి అతనికి అర్థమైంది ఏంటంటే ఇది సరైన పద్ధతి కాదు, జ్ఞానాన్ని పొందడానికి ఇది సరైన పద్ధతి కాదని అర్థమైన తర్వాత మళ్ళీ కొద్దిగా భోంచేయడం ప్రారంభించాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, 5గురు మళ్ళీ తింటున్నాడు, మళ్ళీ జల్సాల్లో పడిపోయాడు, మానేశాడు తపశ్చర్య, ఇతడేం బుద్ధుడవుతాడు, జ్ఞానం అవుతాడని వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. బుద్ధగయ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయి వీళ్ళు కాశీ దగ్గరికి వెళ్తారు. కాశీ దగ్గర వెళ్ళి వాళ్ళు ధ్యానం అదంతా చేసుకుంటూ ఉంటారు. సో బుద్ధుడు పట్టించుకోడు వాళ్ళను, తన ప్రయత్నంలో తాను ఉంటాడు. అందుకే బుద్ధుని మార్గాన్ని ఏమంటాము? మధ్యమ మార్గం. మధ్యమ మార్గం అంటే ఏంటి? మధ్యమ మార్గం అంటే ఏది ఎక్స్ట్రీమ్ చేయకూడదు, టూ మచ్ ఏది చేయకూడదు. టూ మచ్ ఎక్సర్సైజ్ చేయాలి, బాడీ బిల్డింగ్ చేయాలంటే ఏమవుతుంది? హార్ట్ అటాక్ వచ్చి చేస్తారు. టూ మచ్ ఎంజాయ్ చేద్దాం, పండుకుందాం అంటే ఏమవుతుంది? అప్పుడు కూడా రోగాలు వస్తాయి. తిని నిద్రపోతే రోగాలు వస్తాయి. కొంత బ్యాలెన్స్డ్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఆడుకోవాలి బ్యాలెన్స్డ్గా. ఏది టూ మచ్ చేయకూడదు. టూ మచ్ తినకూడదు, టూ మచ్ ఆడుకోకూడదు. టూ మచ్ చదివినా పిచ్చోళ్ళు అవుతారు. కొందరు టూ మచ్ చదువుతారు కదా, పిచ్చోళ్ళు ఏం కారు, కానీ వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. అంటే బ్యాలెన్స్డ్గా లైఫ్ స్టైల్ ఉండాలి. అదే బుద్ధుడు చెప్పింది కూడా అలాగే, అన్నీ బ్యాలెన్స్డ్గా చేయాలి. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చివరికి బుద్ధుడు అయ్యాడు కదా, ఏ వయసులో? 30 వినిపిస్తుంది, తర్వాత వినపడట్లా. ఎక్కడ బుద్ధుడు అయ్యాడు? బుద్ధగయ. ఆ ప్లేస్ పేరు గయా. గయా కొంచెం 10 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. గయా అనేది ఫేమస్ ప్లేసు, అక్కడికి అందరూ పూజ కోసం వెళ్తుంటారు. దానికి 10 కిలోమీటర్ల దూరంలో బుద్ధుడు ధ్యానం చేశాడు కాబట్టి దాన్ని బుద్ధగయ అంటున్నారు. అక్కడ ప్రపంచ దేశాలన్నిటి యొక్క ఆశ్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా ఫేమస్ ప్లేస్. అక్కడి నుంచి వీళ్ళకి బోధించడానికి ఎక్కడికి వెళ్ళాడు? కాశీ దగ్గరికి వెళ్ళాడు, వారణాసి దగ్గరికి వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. సో బుద్ధుడు పుట్టింది ఏ రోజు? వైశాఖ పౌర్ణమి రోజు పుట్టింది. ఎప్పుడు? వైశాఖ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? మే నెలలో. మే నెలలో ఫుల్ మూన్ వస్తుంది కదా, అది వైశాఖ పౌర్ణమి అంటాం. తర్వాత తను బుద్ధుడు అయింది కూడా వైశాఖ పౌర్ణమి. తర్వాత బోధించింది ఎప్పుడు? ఆషాఢ పౌర్ణమి. అది ఎప్పుడు వస్తుంది? జూలైలో ఫుల్ మూన్. సో బుద్ధునిది విశేషం ఏంటంటే ప్రతి సంఘటన కూడా పౌర్ణమి రోజే జరుగుతుంది. చివరికి ఇలా స్టార్ట్ అయింది. 5గురితో బోధించాడు. తర్వాత 1 సంవత్సరంలోనే 10-20 వేల మంది శిష్యులు అయ్యారు. ధ్యానం నేర్చుకుంటూ బుద్ధుని శిష్యులు అయ్యారు. బింబిసారుడు మొదటి రాజు. అతడు బింబిసార సినిమా చూసారా? ఏం నేర్చుకున్నారు దాంట్లో? ఏముంది? బుద్ధునిది ఉందా అన్నా? సో బింబిసారుడు రాజు, మగధ రాజు.
మగధ సామ్రాజ్యానికి రాజు. సో అతను తన తోట ఉద్యానవనం ఉంటుంది, అది బుద్ధుని శిష్యులందరికీ కూడా దానం ఇస్తాడు. అక్కడ ఉండమని వాళ్ళకి ఇంకా రూములు అవన్నీ ఏర్పాటు చేస్తాడు ఉండడానికి. దాని పేరు వేలువనం. వేలు అంటే ఏంటి? అక్కడ ఉన్నాయి చూడు, అక్కడ పొడవుగా అవేంటివి? బ్యాంబూని వేలు అంటాం పాలి భాషలో. వేలువనం అంటే అక్కడంతా ఆ బ్యాంబూ తోట ఉండేది ఆ ప్లేస్లో. మొదటి శిష్యులు ఎంతమంది? సో వాళ్ళకి ఏ రోజు బోధించాడు? పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి. గుడ్, బాగానే గుర్తుంది. గవర్నమెంట్ ఎక్కడెక్కడ తిరిగినారు? అలసిపోయినట్టున్నారు, పడుకున్నట్టున్నాడు కదా. అంటే కన్ను మూసే టైం. బుద్ధుడు అక్కడ 5 శిష్యుల నుంచి స్టార్ట్ అయిన తర్వాత లక్షల మంది శిష్యులు అయ్యారు. ఓన్లీ శిష్యులు అంటే భిక్షువులే కాదు, గృహస్థులు కూడా, ఆడవాళ్ళు మగవాళ్ళు. బుద్ధుడి కొడుకు పేరేంటి? రాహులుడు. కొడుకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తాను కూడా ధ్యానం నేర్చుకోవడం ప్రారంభించాడు. మీరు ఎప్పుడైనా ధ్యానం చేశారా? సో బుద్ధుడు ధ్యానం నేర్పించాడు ఎవరికి? రాహులునికి. భార్యకు, తల్లికి, తండ్రికి, అన్నదమ్ములకు, కజిన్స్కి, అందరికీ కూడా ఇంకా ఊర్లో అందరూ ధ్యానం నేర్చుకోవడం ప్రారంభించారు. ఎందుకంటే ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది కదా, ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. సో 5 నుంచి ప్రారంభించి 45 సంవత్సరాల పాటు కాలినడకన ఊరు తిరుగుతూ ధ్యానం నేర్పించాడు అందరికీ. నేర్పించిన తర్వాత 80 ఏళ్ళ వయసు వచ్చింది. అప్పుడు ఇంకా 3 నెలల ముందే చెప్పాడు. ఏం చెప్పాడు? నేను 3 నెలల తర్వాత ఇంకా శరీరాన్ని వదిలిపెడతాను, దేహత్యాగం చేస్తాను అని చెప్పాడు. ఎందుకంటే 80 ఏళ్ళ వయసు అంటే ముసలివాడు అయ్యాడు కదా. ఇంకా శిష్యులు కూడా తయారయ్యారు, వాళ్ళు చూసుకుంటారు ఇంకా ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం. బుద్ధుడి బోధనలు ఏమంటాం? ధర్మము. బుద్ధ ధర్మము. ధర్మము అంటే అర్థం ఏంటి? ఏదైతే మంచిని బోధించేది ఉందో అది ధర్మం, దానికి విరుద్ధమైనది అధర్మం. ధర్మము అధర్మం అని విన్నారా పేర్లు? మీరంతా ధర్మాన్ని పాటిస్తారా? ఏమేమి ధర్మాన్ని పాటిస్తారు? ధర్మాన్ని పాటిస్తామన్నారు కదా, ఏమేమి పాటిస్తారు? అదేమా, అబద్ధాలు ఆడని వాళ్ళు అందరూ ఉన్నారా? దొంగతనం చేయని వాళ్ళు? సరేనా? ఇది ధర్మం. ధర్మంలో బుద్ధుడు చెప్పింది ముఖ్యంగా అందరూ పాటించాల్సింది ఏంటి? 5 నియమాలు. 1, ఎవరిని చంపకూడదు, హింసించకూడదు, బాధ పెట్టకూడదు. ఏ ప్రాణిని కూడా, చిన్న ప్రాణిని కూడా చంపకూడదు. కొందరు అనవసరంగా ఆ ప్రాణుల్ని చంపుతుంటారు పిల్లలు, వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా ఆడుకోవడానికి చంపుతుంటారు. అలా చేయకూడదు. తర్వాత 2వది, దొంగతనం చేయకూడదు, మనది కాంతి లాక్కోకూడదు వేరే వాళ్ళ దగ్గర నుంచి. 3వది, మీ పిల్లలకైతే అది వర్తించదు, పెద్దవాళ్ళైతే తప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలి, వేరే సంబంధాలు ఉండకూడదు అనేది 3వది. తర్వాత 4వది, అబద్ధాలు చెప్పకూడదు, అది అందరికీ వర్తిస్తుంది. సరేనా? అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఏమవుతుంది చెప్తే? అబద్ధాలు చెప్తే భయం ఉంటుంది. మీరు నిజం చెప్పినప్పుడు భయం ఉంటుందా మీకు? అబద్ధం చెప్తే లోపల భయం, ఎప్పుడు దొరుకుతామో, ఎప్పుడు పట్టుపడతామో అని. తర్వాత 5వది, మత్తు పదార్థాలు తీసుకోకూడదు. మత్తు పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది? మత్తు పదార్థాలు అంటే తాగుడు. ఇప్పుడు అందరు తాగుతున్నారు. తాగని వాళ్ళు 100 మందిలో ఎంతమంది ఉంటారు? తెలియదు ఎంతమంది ఉంటారో, కానీ ఎక్కువ అయినారు. ఎందుకు? ధర్మం నశించిపోయింది కాబట్టి. ఇప్పుడు బుద్ధుని బోధనలు ఇవన్నీ కూడా ఉండి దానివల్ల లాభాలు ఏంటో తెలుసుకొని మీకు చెప్పేవాళ్ళు లేకుంటే ఇష్టానుసారం. ఇప్పుడు మీకు చెప్పేది ఎవరు? సినిమాలు ఏం చెప్తాయి?
పుష్ప ఏం చెప్తుంది మీకు? దొంగతనం చేయమని. పుష్ప ఏం చెప్తుంది? దొంగతనం, స్మగ్లింగ్ చేయి, దొంగతనం చేయమని, పట్టుబడకుండా చేయి అని చెప్తుంది. అది మంచి విషయాలు చెప్పేది లేదు ఎవరు. అర్థమైందా? సో అధర్మం ఎక్కువైపోతుంది. సో 80 ఏళ్ళ వయసులో ఎక్కడ కన్ను మూసాడు? ఉత్తరప్రదేశ్లో కుషీనగరం అనే ప్లేస్ ఉంది. కుషీనగర్. మొన్ననే ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ఓపెన్ చేశారు మోదీ. ఎందుకు ఓపెన్ చేశాడు ఎయిర్పోర్టు? ఈ బౌద్ధ దేశాలు థాయిలాండ్, శ్రీలంక, బర్మా ఇవన్నీ ఉన్నాయి కదా, చైనా, ఇవన్నీ దేశాల నుంచి టూరిస్టులు చూడడానికి వస్తారు. ఏరోప్లేన్లో వస్తారని టూరిజం పెంచడానికి కోసం ఎయిర్పోర్ట్ కట్టారు. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? బుద్ధుడు పుట్టింది, బుద్ధుడయింది, కన్ను మూసింది 3 సంఘటనలు ఏ రోజు జరిగాయి? వైశాఖ పౌర్ణమి రోజు. వైశాఖ ఎప్పుడు వస్తుంది? వైశాఖ పౌర్ణమి మే నెలలో వచ్చే ఫుల్ మూన్. చూడండి, 3 ఒకే రోజు జరిగాయి. పుట్టింది, చనిపోయింది ఒకే రోజు. బుద్ధుడయ్యాడు అంటే జ్ఞానాన్ని పొందాడు అదే రోజు. 3 జరిగాయి. సో ఇలా బుద్ధుని జీవితంలో ప్రతి సంఘటన కూడా పౌర్ణమి రోజే ఉంటుంది. తల్లి గర్భంలో ప్రవేశించింది కూడా పౌర్ణమి రోజే, ఆషాఢ పౌర్ణమి రోజే. అది ఆషాఢ పౌర్ణమి రోజే. ధర్మాన్ని బోధించింది ఆషాఢ పౌర్ణమి రోజే. ఇలాగా ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఇది బుద్ధిస్ట్ ఫ్లాగ్ అంటారు. బుద్ధిస్ట్ ఫ్లాగ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఏమేం కలర్స్ ఉన్నాయి? ఫస్ట్ ఉండేది ఏంటి? ఫస్ట్ బ్లూ ఉంది కదా, బ్లూ, ఎల్లో, రెడ్, ఆరెంజ్. లాస్ట్లో ఉండేది అన్నిటిని కలిపి. ఓకేనా? ఆరోది ఏంటి? ఆ 5టిని కలిపింది ఉంది. సో బుద్ధిస్ట్ ఫ్లాగ్ యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకుంది అలాగా అంటే, బుద్ధుని శరీరం నుంచి బుద్ధిస్ట్ ఫ్లాగ్లో ఉండే 5 కలర్స్, ఆరోది అన్నిటిని కలిపి ఉన్న కలరు. ఎందుకలా ఉంది అంటే, బుద్ధుని శరీరం నుంచి వచ్చే కాంతి నుంచి అన్ని కలర్స్ కనిపించేవి. ఆరా అని పేరు విన్నారా? AURA, ఇంగ్లీష్లో ఆరా అంటారు. అంటే ధ్యానం చేసే వాళ్ళ తల వెనక ఒక ప్రకాశం ఉంటుంది. సో బుద్ధుని శరీరం నుంచి వచ్చే కాంతిలో అలాంటి కలర్స్ అన్నీ ఉండేవి. మీరు ఎప్పుడన్నా రెయిన్బో చూసారా? రెయిన్బో ఎక్కడి నుంచి తయారవుతుంది? ఆకాశంలోనే. దేనివల్ల తయారవుతుంది? సన్ రేస్లో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఉంటాయి కదా. అలాగే బుద్ధుని యొక్క శరీరం నుంచి వచ్చే కాంతిలో ఈ 5 కలర్స్ ఉండేవి. ఆరోది అన్ని కలిపి ఉండే కలర్ ఉండేది. సో దానివల్ల ఈ బుద్ధిస్ట్ ఫ్లాగ్ను అలాగే తయారు చేశారు. సో దానికి ఒక్కొక్కదానికి ఒక మీనింగ్ చెప్తారు. ఒకదానికి ఫస్ట్ బ్లూ అంటే అందరికీ సహాయం చేయాలి, కంపాషన్ కలిగి ఉండాలి, హెల్ప్ చేయాలి అనేది. తర్వాతది ఎల్లో అంటే అందరికీ ధ్యానాన్ని బోధించాలి, అందరూ విజ్డమ్ పెంచుకోవాలి. రెడ్ అంటే అది కూడా విజ్డమ్కి చిహ్నం, జ్ఞానానికి చిహ్నం. తర్వాత వైట్ అంటే ప్రశాంతత. వైట్ అంటేనే ప్రశాంతత. ధ్యానం చేస్తేనే నిజమైన ప్రశాంతత వస్తుంది. ఆరెంజ్ అనేది త్యాగానికి చిహ్నం. ఆరెంజ్ అంటే అందరు స్వామీజీలు వీళ్ళంతా ఆరెంజ్ బట్టలు వేసుకుంటారు, అంటే త్యాగానికి చిహ్నం. సరేనా? ఇలా ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది.
అందరూ వచ్చి గౌతమ మూర్తుడు మనిషి జన్మించిండు చనిపోయాడు కాబట్టి. మరి దేవుడు అని కొంతమంది అంటారు, దేవుడు అని ఎలా చెప్తారు? ధ్యానం చేసింది కాబట్టి దేవుడా? సరే అదంతా కాదు కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ ఏడున్నామంటే ధ్యానవనం అనే ఒక ప్లేస్లో ఉన్నాం. ధ్యానవనము అంటే బుద్ధుని యొక్క మోనస్ట్రీస్ కానీ ఏవైనా సరే ధ్యానవనం కింద పెట్టుకుంటాం అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఉంది శ్రీలంక స్టాచ్యూ దగ్గర ఉన్నాం. శ్రీలంక స్టాచ్యూ అంటే శ్రీలంక వాళ్ళు మనకు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. శ్రీలంక యొక్క బుద్ధుని యొక్క నమూనా అనమాట ఇది. శ్రీలంకలోని అవకాన అనే గ్రామంలో ఒక గుహలో 47 అడుగుల బుద్ధుడు, స్టాండింగ్ బుద్ధుడు ఉంటుండు. దాన్ని రిప్లికాని మనం ఇక్కడ తీసుకుంటే 27 అడుగుల బుద్ధుడు అనమాట ఇక్కడ ఉంది. దీన్ని అవకాన బుద్ధ స్టాచ్యూ అంటారు. సేమ్ మొత్తం కూడా శ్రీలంకలో ఎలా ఉందో స్టాచ్యూ దాని మోడల్ శాక్య సింహాలు కానీ పూర్ణ ఘటాలు కానీ ద్వారపాలకులు కానీ మొత్తం కూడా శ్రీలంక మోడల్ మనకి ఇక్కడ ఇచ్చిరు. దీన్ని అర్ధశిల అంటారు. బుద్ధిస్ట్ మోనస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో వాటి ముందు కంపల్సరీ ఈ అర్ధశిల అనేది ఉంటుంది. ఇది ఎందుకు పవిత్రంగా భావిస్తారంటే బుద్ధుని యొక్క సిద్ధార్థుడిగా బయటకు వెళ్ళిన కాడ నుంచి కూడా ఆయన 80 years ఓల్డ్ వరకు కూడా ఆయనతో మిత్రబంధాన్ని ఏర్పరచుకునేవి ఈ జంతువులన్నీ కూడా, పక్షులు జంతువులన్నీ కూడా ఆయనను ఎక్కువ మైత్రితో కలిగి ఉండేవి. ఆయన స్నేహభావాన్ని వ్యక్తపరుస్తూ ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల కూడా కొన్ని ఆయన నిక్ నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎలిఫెంట్ ఏమో ఆయన జననానికి సింబల్గా పెట్టుకుంటాము. శాక్యసింహుడు అంటారు. ఆయన ఒక్కొక్క స్వాన్ అనేది ఆయన యుద్ధం చేసి కాపాడిండు, స్వాన్ని సింబల్గా పెట్టుకుంటారు. లోటస్ ఏమో ఆయన బుద్ధుడు పుట్టేటప్పుడు వైట్ ఎలిఫెంట్ అమ్మ గర్భంలోంచి లోటస్ని పట్టుకొని వెళ్తున్న సమయాన్ని లోటస్ సింబల్ పెట్టుకుంటారు. అన్నీ కూడా చాలా పవిత్రమైనవి అంటారు. దీన్ని అర్ధశిల అంటారు అనమాట. ఇది చాలా పవిత్రమైనది, అందుకే దీన్ని టచ్ చేయొద్దు అని చెప్పిన నేను. ఓకేనా, రండి నెక్స్ట్ వెళ్దాం. ఫోటో తీద్దరా సార్ మీరు? మీరు అబ్జర్వ్ చేసి రాసి తెలుసు. అందుకని ఎప్పుడైనా బుద్ధుని స్టోరీ అయినా ఎవరి స్టోరీ శాసనాల ద్వారా మాత్రం అబ్జర్వ్ చేయడానికి వస్తుంది. దీన్ని అంటాం శాసనం. మొత్తం శాసనం చేస్తే దాన్ని స్టడీ చేస్తే అలా స్టోరీ మొత్తం ఉంటుంది. మనకి ఎవరో బుక్లలో ఎవరు రాయరు, పురాతన కాలం స్టోరీ మనకేం తెలియదు. మనకు రాముడు తెలియదు, సీత ఉన్న మనకు చూస్తాం కానీ స్టోరీ విన్నాం కానీ తెలియదు. మనకున్న శాసనాల ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. అట్లాంటివి చూడండి ఇక్కడ అన్ని మీకు డిఫరెంట్ స్తూపాలు శాసనాలన్నీ. ఇప్పుడు చూడండి, ఈ మహాసూపకి 4 ఎంట్రన్స్ ఉంటాయి. 4 ఎంట్రన్స్లో కూడా ఈ 5 పిల్లర్స్ అనేది కామన్గా మీకు ఈ రౌండ్ వేస్తే మీకు మొత్తం కనిపిస్తుంది. వీటిని ఆయక పిల్లర్స్ అంటారు. ఇది ఆయక వేదిక, ఆయక పిల్లర్స్. ఆయక పిల్లర్స్ అంటే ఏంటంటే సిద్ధార్థుడి జననానికి ఎలిఫెంట్ సింబల్ అన్నాను కదా, తెల్లని ఐరావతాన్ ఎలిఫెంట్ సింబల్ ఇక్కడ ఉంది. సెకండ్ మహాభి నిష్క్రమణ, ఇంటి నుంచి బయటకు వెళ్ళిండు గుర్రం పైన, గుర్రం సింబల్ పెట్టుకున్నాం. తర్వాత బుద్ధగయలో ఆయన ఎన్లైట్మెంట్ పొందాడు, బోధి ట్రీ పెట్టాం. తర్వాత సారనాథ్ జింకల వనంలో ఆయన బోధన ధర్మచక్ర పరివర్తనం సింబల్ పెట్టుకొని డియర్ పార్క్ చూపిస్తున్నాం పైన. 5th మహాపరినిర్యాణం ఉత్తరప్రదేశ్ కుషినార్ చెప్పారు కదా సార్ లాస్ట్. మహాస్తూప అది కూడా స్తూపమే, దాన్ని వీటిని ఆయక పిల్లర్స్ అంటారు ఇవి. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి అమరావతి స్తూపం. దీన్ని మోడల్నే మనం ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. అమరావతి స్తూపం యొక్క రిప్లికాని ఇక్కడ మనం ఒరిజినల్ స్తూపాన్ని ఇక్కడ చూస్తున్నాం. దీన్ని అక్కడ తీసుకున్నాం అనమాట. లోపలికి రండి, లోపల సైలెంట్గా ఒక 10 నిమిషాలు మెడిటేషన్లో కూర్చొని ఒక బుద్ధుని చూద్దురు కానీ.
బుద్ధ చరిత్ర దాన్ని మహాస్తూప అంటారు. బుద్ధుని ధాతువులు అందులో ఉన్నాయి సార్. ఆ మొనాస్ట్రీ ఉంది కదా చిన్నది, అందులో ఉంటుంది బుద్ధుని ధాతువు. ఏదైనా బాడీలో పాటని ధాతువు అంటారు. ధాతువు అంటే ఎముక. ధాతువు అంటే ఎముక. చాలా ఉన్నాయి. మనం మోనాస్ట్రీ అంటారు దాన్ని. మోనాస్ట్రీ సైలెంట్ కూర్చోండి. బోను ఈ ఎన్నుపు పూస ఏదైతే బోన్ ఉందో నిటారుగా ఉంచుకోండి. ప్రశాంతంగా కూర్చోండి, రిలాక్స్గా. నేను స్టార్ట్ అన్నప్పుడు కళ్ళు మూసుకొని డ్రీమ్లోకి వెళ్ళిపోండి. స్టార్ట్ చేస్తున్నా, అంత ఓకేనా? आओ 10 मिनट आनापान की साधना का अभ्यास करें। आनापान की साधना का अभ्यास करें। రండి 10 నిమిషాలు ఆనాపాన సాధన చేద్దాం. आनापान साधना చేద్దాం. पालथी मारकर बैठ जाएं। आराम से सुखपूर्वक जिस आसन में आराम से बैठ सकते हैं అనుకూలమైన ఆసనంలో కూర్చోండి. ఏ ఆసనంలోనైతే సుఖంగా కూర్చోగలరో అదే ఆసనంలో కూర్చోండి. कमर, पीठ, गर्दन सीधी रखें. నడుము, వీపు, మెడ నిటారుగా ఉంచండి. आंखें बंद रखें. ध्यान के समय हमेशा आंखें बंद रहनी चाहिए. आंखें खुलेगी तो मन भटक जाएगा, तो आंखें बंद ही కళ్ళు रहेगी. తెరవద్దు ఎవరు, తర్వాత చూతురు. जो लोग ऐनक लगाते हैं वो ऐनक उतार कर ध्यान करेंगे. కళ్ళను మూసి ఉంచండి. ధ్యాన సమయంలో ఎల్లప్పుడూ కళ్ళను మూసి ఉంచాలి. కళ్ళు తెరిస్తే అందుకే కళ్ళను మూసే ఉంచాలి. కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళు కళ్ళజోడు తీసి ధ్యానం చేయాలి. मुंह भी बंद रखें. सांस मुंह
दृढ़तापूर्वक लगाए रखें। మనసును ముక్కు రంధ్రాల దగ్గర ఉంచండి. దృఢంగా అక్కడే ఉంచండి. एक पहरेदार की तरह, एक द्वारपाल की तरह బయటికి వెళ్ళే ఏ ఒక్క శ్వాస కూడా తీయకుండా ఉండకూడదు. చిన్న ఇది చూడండి, బుద్ధవనం, మనం బుద్ధవనంలో ఉన్నాము. బుద్ధవనంలో మహాస్తూప కింద ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాం అనమాట. కాన్ఫరెన్స్ హాల్లో ఏంటంటే మీకు ఒక 4 minutes వీడియో చూపించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి, బుద్ధవనం అనే ప్రాజెక్టు ఇక్కడ స్థాపించడానికి గల రీజన్ ఏంటి, ఇది ఎందుకు స్థాపించినాము, ఇది ఎన్ని ఎకరాల ప్రాజెక్టు అనేది మొత్తం కూడా మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇది మొత్తం వచ్చేసి 274 ఎకరాల ప్రాజెక్టు. ఇందులో 90 ఎకరాలు మాత్రమే డెవలప్మెంట్ అయింది. ఆ 90 ఎకరాలలో కూడా బుద్ధుడికి సంబంధించినవే ఉన్నాయన్నమాట, వేరే ఏమీ ఉండవు. ఇది 2006లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 2020లో కంప్లీట్ అయింది. 2022లో అఫీషియల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మనం బుద్ధవనంలో మొదటగా వచ్చి చూసుకునేది ఏంటంటే బుద్ధుని యొక్క అష్టాంగ మార్గాలు. బుద్ధుడు సిద్ధార్థుడి నుంచి బుద్ధుడిగా మారడానికి ఆయన ఎంచుకున్న మార్గాలని అష్టాంగ మార్గాలు అంటారు. వాటిని ఫస్ట్ ఎంట్రన్స్లోనే మీరు ఎక్కడైతే వెహికల్ పెట్టారో అక్కడే ఇవి ఉంటాయి అన్నమాట, ఈ పిల్లర్స్. దాంట్లో మధ్యలో ధర్మచక్రం, దాన్నే అశోక చక్రంగా పిలుస్తున్నాం మనం ఇప్పుడు. మెయిన్ ఇవి చూసుకున్నాక నేను మహాస్తూప సరౌండింగ్స్ మొత్తం 4 segments ఉంటాయి. 4 segments ఏంటంటే, ఒకటి బుద్ధ చరిత వనం, జాతక వనం, ధ్యానవనం, స్తూపవనం, మహాస్తూప. ఈ అన్ని వనాలు అనేది ఎందుకు వచ్చిందంటే, సిద్ధార్థుడు పుట్టిన రోజు నుంచి ఆయన మహాపరినిర్యాణం చనిపోయేంత వరకు కూడా ఆయన మొత్తం కూడా వనాలలోనే జరిగింది. నేపాల్లోని లుంబిని వనంలో జన్మించడం జరిగింది. కపిలవస్తు నగరం నుంచి మహాబీ నిష్క్రమణ బుద్ధగయ, బీహార్లోని బుద్ధగయలో ఆయన ఎన్లైట్మెంట్ పొందడం జరిగింది. తెలుసుకున్న జ్ఞానాన్ని ఉత్తరప్రదేశ్ కుషీనగర్లో సారనాథ్లో ఆయన బోధన చేయడం జరిగింది వనంలోనే. ఆయన చనిపోవడం కూడా ఉత్తరప్రదేశ్ కుషీనగర్లో వనంలోనే చనిపోవడం జరిగింది. అందుకే దీన్ని బుద్ధవనము అని పేరు పెట్టుకున్నాం అనమాట. ఒకటి బుద్ధ చరిత్రలో మనం చూసుకున్న 5 హిస్టరీలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జాతక కథలు అంటే ఏంటంటే, బుద్ధుని యొక్క క్రిత జన్మలు, ఆయన 6 సంవత్సరాలు ఏదైతే తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడో ఆ తపస్సులో ఆయన మైండ్ ఆలోచించిన విధానాన్ని జాతక కథలు అంటారు. అవి 40 panels ఉన్నాయన్నమాట. ఇది మనం మిస్ చేసుకున్నాం. మనం చూసే దాంట్లో ఏంటంటే అది 11 acresలో ఉంటుంది స్టోరీ అంతా కూడా. మ్యాక్సిమం ఒక ½ day పడుతుంది అదంతా తిరగాలంటే. కాబట్టి అదొకటే మీకు చూపించింది. నెక్స్ట్ ఇది ధ్యానవనం అని మనం సింగిల్ స్టోన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాం, శ్రీలంక స్టాచ్యూ దగ్గరికి. నెక్స్ట్ మినిమేచర్ స్తూప పార్క్ అంటారు. దీన్ని స్తూపవనం అని ఎందుకు అంటారంటే, బుద్ధుడు చనిపోయాక మహాపరినిర్యాణం అయినాక ఆయన అస్థికలు ఏవైతే ఉన్నాయో 8 భాగాలుగా చేయడం జరిగింది. ఆ 8 భాగాలలోని 8 రాజులు వాళ్ళ యొక్క స్తూపాలుగా నిర్మించుకున్నారనమాట ఆ అస్థికలు పెట్టి. అప్పుడు అశోక చక్రవర్తి, సంఘమిత్ర, మహేంద్రుడు వీళ్ళంతా వాళ్ళపైన యుద్ధం చేయడం కానీ విధ్వంసాలు చేసి ఆ 8 స్తూపాలు తీసుకురావడం జరిగింది. 8 రిలిక్స్ని తీసుకురావడం జరిగింది. అశోక చక్రవర్తి పీరియడ్లోనే 84,000 స్తూపాలుగా నిర్మించడం జరిగింది. వాటిలో నమూనానే ఈ స్తూపాలలో ఉంటాయి అన్నమాట. 13 స్తూపాలు ఉంటాయి. టిబెట్, చైనా, థాయిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బోధ్నాథ్, మహారాష్ట్ర కార్లే స్తూప, మహారాష్ట్ర అజంతా స్తూప, సాంచి, సారనాథ్, బోధ్నాథ్ అనేవి మొత్తం 13 స్తూపాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్ మహాస్తూప పైన పంచముద్రులతోటి బుద్ధుని చూసాము. కింద ఇప్పుడు కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాం. పక్కన ఆచార్య నాగార్జున స్టాచ్యూ పెట్టుకున్నాము. అసలు ఈ నాగార్జున సాగర్లో ఆచార్య నాగార్జున ఎవరు, ఆయన ఎందుకు వచ్చిండు, ఆయన పేరు ఎందుకు ఉంది అంటే, ఆచార్య నాగార్జున అనే వ్యక్తి మహాయానంలో 3rd century ADలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేయడం, బుద్ధుని యొక్క బోధనలో
ఇతర దేశాల యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు బోధించడం జరిగింది. తర్వాత కూడా మన ఇండియాలో బుద్ధిజంని సెకండ్ టైం ఆయన డెవలప్ చేస్తూ మొత్తం స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. అందుకని ఆయనని అక్కడ ఆచార్య నాగార్జునుని పెట్టుకోవడం జరిగింది. నాగార్జున కొండ అని ఉంది మనకు పైన మ్యూజియము, అక్కడ కూడా చూసుకోవాలి. అది చూసుకుండా రావడం వల్లనే కొంచెం ఈ బుద్ధవనం అంటే ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. అది విషయం. దీనికి సంబంధించింది, ఈ ప్రాజెక్టుకి సంబంధించింది ఏదైతే మీరు మిస్ అయ్యారో అదంతా కూడా ఇప్పుడు వీడియోలో ఉంటుంది. బుద్ధవనానికి వచ్చేటప్పుడు మనం ఎలాంటి నీతి నియమాలు పాటించాలనేది కూడా మాంగ్స్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే మాంగ్స్ వస్తారు, వాళ్ళని చూసి మనం నెక్స్ట్ ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాం మీకు. చూడండి. వస్తుంది. సరే, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మీరు ఎక్కడి నుంచి వచ్చారంతా? అంతా నల్గొండ డిస్టికేనా? ఓకేనా. నా పేరు పాపారావు. ఇక్కడ నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఓకేనా. మీకు అడవుల గురించి ఎక్స్ప్లెయిన్, మీరు అడవులు చూడడానికి వచ్చారు కదా, అడవిని ఫారెస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నాను. ఇప్పుడు అంతా మీరంతా తిరిగారు కదా. ఇప్పుడు ఈ ఏరియా ఇది అమరాబాద్ టైగర్ రిజర్వ్. ఇది ఉమ్మడి ఏపీలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా ఉండేది. ఇప్పుడు మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఇది ఓన్లీ అమరాబాద్ టైగర్ రిజర్వ్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇప్పుడు మన ఇది అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ఇది నాగార్జున సాగర్ అనేది ఒక డివిజన్. ఈ డివిజన్లో 3 రేంజ్లు ఉంటాయి. నాగార్జున సాగర్ ఒకటి, దేవరకొండ ఒకటి, కమ్మాలపల్లి, ఈ మూడు రేంజ్లు ఉంటుంది. ఈ 3 రేంజ్లో ఇక్కడ ఫారెస్ట్ అంతా ఇక్కడ అంత ఉండదు. మీరు కమ్మాలపల్లి వెళ్తే కమ్మాలపల్లిలో ప్యూర్ ఫారెస్ట్ ఉంటుంది. ఆడ మీరు టైగర్ చూడొచ్చు, లెపర్డ్స్ చూడొచ్చు. ఓకేనా. తర్వాత మన నీలుగా ఇవన్నీ చూడొచ్చు, అక్కడ కనబడతాయి. కాకపోతే మనం అవి కనబడాలంటే మనం ఎర్లీ మార్నింగ్ టైంలోనే వెళ్ళాలి, లేకపోతే ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలి. మన ఇట్లా అరుస్తే ఇట్లా మనం మొత్తుకొని ఈ సౌండ్లకి డిస్టర్బెన్స్ వస్తే అవి వెళ్ళిపోతాయి లోయలో. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మన ఫారెస్ట్ ఎందుకు పెంచుకోవాలి? నేచర్ కోసం, ఓన్లీ ఆక్సిజన్ కోసమేనా? ఓకేనా. మన భూమి మీద మనకు బతకడానికి మనకి ఎంత హక్కు ఉంటుందో ఈ భూమి మీద జంతువులకి మొక్కలకు కూడా అంతే రైట్స్ ఉంటుంది. అందువల్ల ఈ అడవులు అనేది పెంచాలి. ఇప్పుడు ఇంకొకరు చూసారా మీరు?
అక్కడ చూడండి గుబురు గుబురు ఉందా మొత్తం? ఇక్కడ చెట్లన్నీ గుబురు గుబురు ఉందా? ఇంకా కింద చుట్టూ అది మియావాకి అనేది అంటే అది ఎకరం ప్లేస్ సార్. అది ఆ ఎకరం ప్లేస్లో దాదాపు 2000 మొక్కలు ఉన్నాయి. ఎవ్రీ 3 మీటర్స్ ఒక చెట్లు పెంచాం. అంటే అది మా ఒక మోడల్గా ఇప్పుడు మన చోటపల్లి దగ్గర ఒకటి ఉంటుంది చూడండి మియావాకి. అది ఫస్ట్ ట్రయల్గా దాన్ని చేసాము. అది సక్సెస్ అయిందని చెప్పి ఇక్కడ కూడా కన్వర్ట్ చేసాం. అది మీరు అక్కడికి వెళ్తే కనీసం మీకు వెళ్ళడానికి కూడా దారి ఉండదు, అంత గుబురు ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు చూపిస్తాను అది కూడా. అట్లా ఇది అర్బన్ పార్క్ అని చెప్పి జస్ట్ ఇట్లా ఎవరైనా వస్తే చూడడానికి లొకేషన్స్ అని చెప్పి ఇది అర్బన్ పార్క్ కన్వర్ట్ చేసి ఇందులో మొక్కలు పెంచుతాం. ఇవి అన్ని మొక్కలు పెంచాం. ఇవి పెట్టి కూడా ఒక 2 years అయింది. ఈ మొక్కలు పెంచాం. ఓకేనా? ఇంకా మన లాస్ట్ 2 years బ్యాక్ కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చినప్పుడు మనం దేనికి ఎక్కువ ఇబ్బంది పడ్డాం? ఆక్సిజన్ లేక. ఇంతకుముందు మన పుట్టక ముందు ఎంత అడవి ఉండేది ఫారెస్ట్, ఇప్పుడుందా? లేదు. దానికి కారణం ఎవరు? మనమే. మన ప్రాణాన్ని మనమే వేస్ట్ చేసుకుంటున్నాం, అంటే ఆగం చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఎంత ఫారెస్ట్ ఉండేది, మనం ఎట్లా కట్ చేసుకుంటామో అది కూడా ప్రకృతి కూడా మనం ఎట్లా చేస్తాం. మన అమెరికా లాస్ ఏంజల్స్లో ఏం జరిగింది చూసారా? రీసెంట్ న్యూస్. అడవి అంటే ఎవరో తెలియని పర్సను బీడీనో సిగరెట్ తాగిట పడేస్తే అది మొత్తం స్ప్రెడ్ అయ్యి కొన్ని వేల కోట్లు నష్టం. 25 కోట్లు కాదు, కొన్ని లక్షల కోట్లు నష్టం. అంత ఆయన ఇప్పటికైనా ఆరిపోయిందంటే ఆరిపోలేదు, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది నిన్న మొన్న. ఈ గాలులకి ఎంత ఫైర్ సిబ్బంది ఎవ్వరు ఏం చేసినా కానీ అది ఆర్పలేము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ కూడా జరిగింది లాస్ట్ టైం ఈ ఏరియాలో. ఈ గుట్టలు అనుకుంటే మేము వెళ్ళడానికి కూడా మాకు వెళ్ళడానికి కూడా అంత ఇది లేక ఫైర్ బ్లోజులు అన్నీ చేసి అప్పటికప్పుడు ఇది చేసాం. దాదాపు ఒక 2-3 రోజులు కష్టపడ్డాం మేమంతా గ్రౌండ్ ఫైరింగ్ జరిగితే. అలా జరగకుండా మనం ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి జస్ట్ చెప్పుకుంటూ పోతాం. ప్రతి ఊర్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఇట్లా మీరు అడవుల్లో తిరిగినప్పుడు బీడీ సిగరెట్ తాగితే పడేయకండి. దానివల్ల ఇట్లా మీకు వాళ్ళ పశువులు కూడా మేతలకు వస్తాయి కదా. ఇప్పుడు కాలిపోయినాడుకో వాటికి కూడా మేతలు ఉండవు, మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి మేము వాళ్ళని ప్రతి ఊర్లో ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాం. మన రీసెంట్ లాస్ట్ డిసెంబర్ మంత్లో కూడా మేము ప్రతి ఏరియాలో ఒక ఫ్లెక్స్ లెక్క పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం. చేయొద్దని చెప్పి అడవిలోకి వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా జంతువులు కానీ ఎక్కడైనా అడవిలో ఎక్కడైనా అప్పుడు ఎక్కడికి వస్తే రోడ్డు మీదకి వస్తుంది. జంతువులు రోడ్డు మీదకి వస్తే మనం మధ్య వెళ్తాం. అందుకని అడవి కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలి. మీరు ఇప్పుడు మీరైనా అడవులైనా చెట్లైనా కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోవాలి కంపల్సరీ. మీరు తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు 10 మంది వచ్చి మీ స్కూల్లో ఉన్న చెట్లను మీరు కాపాడాలి 10 మంది. ఇంకా మిగతా మీ స్కూల్లో చుట్టుపక్కల చెట్లను ఉంటాయి కూడా చెట్లకు నీళ్ళు పోసుకోవడం, చెట్లను కాపాడుకుంటే యాక్షన్ అవే ఇస్తుంటాయి మంచిగా. లేదు అడ్డం ముందుగా చెట్లు నచ్చలే చెట్లు కొట్టేసుకుంటూ పోతుంటే ఏముండే తర్వాత మనం గాలి పీల్చుకొని ఆక్సిజన్ కరోనా టైంలో ఏం చేసినాం? ఆక్సిజన్ కొనుక్కోవడం దొరకలేదు. ఇక్కడ వాళ్ళకి ఏం కావాలి కరోనా టైంలో? నేను ఇక్కడ పాపులేషన్ ఎక్కువ హైదరాబాద్ అక్కడ ఎక్కువ చచ్చిపోయారు, ఇక్కడ తక్కువ చచ్చిపోయారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి మంచి ఆక్సిజన్ ఉంది వాళ్ళ అడవిలో. అడవిలో సంరక్షించుకునే బాధ్యత ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువ తీసుకోవాలి. నేను చెప్తాను, సార్లు చెప్తాను, ఎంత చెప్తున్నా లేకపోతే వాళ్ళ జీవన విధానం వాళ్ళకి తెలుసు. రైతులు చేస్తాను అడవిని ఎప్పుడు ఖరాబ్ చేయరు, వాళ్ళకి తెలిసి ఎట్లా బతకాలని. ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకి తెలియక ఏం చేస్తారు అంటే అడవిలో పోతే చెట్ల నరికేయడం, కొత్త బిజినెస్ తీసుకోవడం. అట్లా కాకుండా అడవులను సంరక్షించుకునే బాధ్యత విద్యార్థులు ముఖ్యంగా మీరు తీసుకొని దానికి వాళ్ళకి ఏం బాధ తీసుకుంటారా? మీరు అందరూ కాపాడతారా? మీరు కూడా మీరు చుట్టుపక్కల మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకో పొలాల్లో, ఎవరైనా చెట్టు నరికినా కానీ చెట్లు నరకొద్దు, చెట్ల వల్ల ఇంత హాని ఉంటుంది అని చెప్పి మీరు కూడా చెప్తూ ఉండాలి. ఎందుకంటే మీరు చదువుకునే వాళ్ళు కదా, వాళ్ళకి తెలియదు కదా, తెలియని వాళ్ళకి మీరు చెప్తూ ఉండాలి చెట్లు అనేది నరకకూడదు. చెట్టును మొత్తం ఎప్పుడు కొట్టేది, కాకపోతే కొమ్మలు లైట్ అక్కడక్కడ తగ్గించుకోవాలి అంతే. కొమ్మలు తగ్గినాడంటే చెట్టు మొదటి కాంటే కొట్టేస్తాం. ఒక చెట్టు పెరగడానికి ఎంతకాలం పడుతుంది? 25-30 సంవత్సరాలు పడుతుంది మంచి గ్రోత్ రావాలి, అన్నీ రావాలంటే. దాని కింద కొట్టేసి ఏముంటుంది?
ఇక్కడికి వచ్చిన మీరు అందరూ మండే నుంచి జనవరి అప్పటికెళ్ళి మీరు మార్పు రావాలి. చెట్లను కాపాడాలి, మృగజీవులను కాపాడుకోవాలి. వెరీ గుడ్. తెలుసా ఎప్పుడు కట్టారు, ఎవరు శంకుస్థాపన చేసిరు అనేది? ఎవరు చెప్పలేదు మీకు స్కూల్లో? ఏ క్లాస్ వరకు? 8th, 9th, 10. అంటే ఎవరు చెప్పలేదు మీ సార్లు? ఇంకా ఎవరు శంకుస్థాపన చేశారు, ఎప్పుడు శంకుస్థాపన చేశారు అని? ఏ డిస్టిక్ ఇది? అడోరెంట్స్. అడోర్. ఇక ఇది ప్రాజెక్ట్ ఓవరాల్గా చూసి రేపు మీరు వచ్చే రూట్ ఉంది కదా, ఇంకా మన ఇంటి నుంచి వచ్చినాం. ఇక ఇవన్నీ ఇది ఓవరాల్ మొత్తం ప్రాజెక్ట్ డెమో అంటే మీకు చూపెట్టడం కోసం చూపెడుతున్నాం. 590 feet వస్తే వాటర్ ఓవర్ఫ్లో అయిపోతాయి. ఇవన్నీ గేట్ల ద్వారా 26 గేట్లు ఉంటాయి మనకి. 13 గేట్లు ఏపీ వాళ్ళకి, 13 గేట్లు తెలంగాణ వాళ్ళకి. ఏది రీసెంట్గా మొన్న గొడవ అయిన కాంచి ఇది 2 రాష్ట్రాలకి. ఈ 13 గేట్ నుంచి అవతల వాళ్ళు, 13 గేట్ నుంచి అవతల తెలంగాణ వాళ్ళు. 590 అడుగులు వస్తే ఈ గేట్లు లేపుతారు. ఇక ఈ వదిలిన వాటర్ మొత్తం నదిలోకి వెళ్ళిపోతాయి. వీటి వల్ల మనకి ఏం యూజ్ అయితే ఏముండదు. ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ వల్ల మనకైతే ఏం యూజ్ అయితే ఉండదు. మనకి ఈ పవర్ ప్లాంట్కి వచ్చే ఎట్లా అంటే ఇక ఇట్లా నుంచి వస్తాయి 8 పైప్ లైన్లు, 8 టర్బైన్స్. చూసారా కింద ఎన్ని ఉన్నాయా? వచ్చినప్పుడు లెక్క పెట్టిరా? ఎవరు లెక్క పెట్టలే. కింద ఇక 8 పైప్ లైన్లకి ఈ కింద టర్బైన్స్ ఉంటాయి కదా, ఈ పైప్ లైన్ ద్వారా మనకు వాటర్ వచ్చేస్తుంటాయి. 550, 540 feet వరకు కూడా మనం వాడుకోవచ్చు పవర్ మొత్తం. 1955లో జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిండు December 10న. జవహర్లాల్ నెహ్రూ. ఎన్ని కాలువలు ఉంటాయి తెలుసా? కుడి కాలువ, ఎడమ కాలువ. కుడి కాలువ పేరేమో జవహర్లాల్ నెహ్రూ కాలువ, ఎడమ కాలువ ఏమో ఎల్బీ శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అని అప్పట్లో పేర్లు పెట్టేసారు 2 కాలువలకి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. ఇంజనీర్ ఎవరు తెలుసా? ఐడియా ఉందా? ప్రాజెక్ట్ ఇంజనీర్ డిజైన్ చేసింది కేఎల్ రావు, కే లక్ష్మణ్ రావు. ఆయన మొత్తం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేపించి ఆ టైంకి ఈ మోడల్ ఈ విధంగా ఉండాలని మనకి ఇట్లా డిజైన్ చేసి చూపించింది. ఓకేనా? ఈ వాటర్ వల్ల ఇంత హైట్ నుంచి పట్టడం వల్ల ఇక్కడ కింద టర్బైన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏమి ఉంటుంది? ఇక్కడ ఈ ఉత్తగా వాటర్ నదిలోకి పోయే వాటర్ అవి, వాటి వల్ల మనకైతే ఏం యూజ్ అయితే ఉండదు. ఈ ఇళ్ళ నుంచి వచ్చే వాటర్ ద్వారా మనం పవర్ అనేది తయారు చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు పిండి మిల్లో మన పిండి దానికి సంబంధించి బియ్యం కానీ అనాల్సి పిండి ఎట్లా వస్తుందో ఇది కూడా ఒక మిషనే ఈ పవర్ ప్లాంట్ వరకు. ఆ పైనుంచి వాటర్ పోస్తున్నాం, మన పవర్ తీసుకుంటున్నాం. అదే టెక్నాలజీ, ఇక్కడ ఏం లేదు. ఓకేనా? ఇన్పుట్ అనేది మన బియ్యం కానీ ఇంకా వేరే పప్పు దినుసులు కానీ అని వేస్తే పిండి వస్తుంది మనకి. సేమ్ ఇలా మనం వాటర్ పోస్తున్నాం, పవర్ తయారవుతుంది. మళ్ళీ సేమ్ ఇదే వాటర్ రివర్స్ పంపింగ్, ఇదే రివర్స్ పంపింగ్ ఈ నుంచే మళ్ళీ సేమ్ యాస్ట్రీ డ్యామ్కి ఇదే పైప్ లైన్ ద్వారా డ్యామ్కి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు టర్బైన్స్ ఏం చేస్తారు? రివర్స్ తిరుగుతాయి. అప్పుడు ఇంకా ఇక్కడ పైప్ లైన్ ఉంటుంది, డ్యామ్ నుంచి వచ్చే పైప్ లైన్ కనెక్షన్. ఇది పవర్ జనరేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఎంసీఆర్ ఉంటుంది, మనకు ఒక కమాండ్ ఇస్తాం. మనకి గ్రిడ్ నుంచి ఎంత పవర్ కావాలని వాళ్ళు మనకు ఆర్డర్స్ వేస్తుంటారు. ఎంత ఒక 100 megawatts, ఒక 200 megawatts అంటే మనకి ఇక్కడ వాల్వ్ టైప్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పైప్ లైన్ వాల్వ్ ఓపెన్ చేసినా ఆ రెడ్ ఉంది కదా, ఆ రెడ్ మధ్యలో కింద తిరుగుతుంది చూడు, అది టర్బైన్. అది వచ్చేసి కింద ఫ్లోర్లో ఉంటుంది, కిందకి 5 floors ఉంటుంది పోవాలంటే. మనం చాలా స్పీడ్తో తిరుగుతుంది. అంటే మనం ఒక ఫిజిక్స్ ప్రకారం ఒక కైనెటిక్ ఎనర్జీ, ఆ పొటెన్షియల్ ఎనర్జీ సర్టన్ హైట్ మీద మనం వాటర్ స్టోర్ చేస్తే అంత హైట్ మీద ఉన్న అంటే ఆపటం వల్ల నీళ్ళు ఎప్పుడైతే మనం వాల్వ్ ఓపెన్ చేసి చాలా ఫోర్స్ తాకుతాయి ఆ టర్బైన్ని. ఓకేనా? ఈ టర్బైన్ ఏం చేస్తుంది? మధ్యలో షాఫ్ట్ తిప్పుతుంటుంది. ఆ వైట్ కడ్డీ ఉంది కదా షాఫ్ట్, అది ఇది వచ్చేసి రోటర్ మ్యాగ్నెట్.
మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రిసిటీ. ఓకేనా? ఫిజిక్స్లో ఉంటుంది, మీకు చెప్పలేదు సార్లు. యాంత్రిక శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంటుంది, అది మారుస్తుంటుంది, పవర్ లెక్క తయారు చేస్తుంటుంది. ఇది మెకానికల్ ఎనర్జీ. ఇది ఎప్పుడైతే వాటర్ చాలా వేగంతో వస్తున్నా ఆ టర్బైన్ తిప్పడం వల్ల ఈ మధ్యలో షాఫ్ట్ తిరగటం వల్ల మనకు ఒక ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రిసిటీ. సేమ్ అంతే. రివర్స్ పంపింగ్లో ఏం చేస్తుంటాం, అయ్యే వాటర్ మళ్ళీ డ్యామ్లో ఎత్తిపోయాలి. ఎందుకు డ్యామ్లో మనకి వాటర్ తక్కువ ఉంటాయి, ఎండాకాలం కదా. అప్పుడు ఏం చేస్తామంటే మనం కింద వాళ్ళ నదిలో వాటర్ కిందికి పోకుండా నదికి అడ్డంగా ఒక చెక్ డ్యామ్ కట్టాం. ఒక 20-30 కిలోమీటర్ల టైల్ పండ ఉంటుంది. మన ఇక్కడ వదిలిపెట్టిన వాటర్ కిందికి అయితే వెళ్ళిపోవు, ఎప్పుడు అక్కడే ఆగుతాయి. ఆడి నుంచి మనం ఏం చేస్తాం, పైకి మళ్ళీ రివర్స్ పంపింగ్ వేస్తుంటాం. అక్కడి నుంచి వాటర్ పైకి ఎక్కిస్తుంటాం. దానివల్ల ఏం చేస్తాం, మనకి వాటర్ అనేది సేవ్ అవుతుంటాయి. మళ్ళీ మనకి ఎప్పుడు కరెంట్ పవర్ కావాలో అప్పుడు మళ్ళీ జస్ట్ మనం వాల్ ఓపెన్ చేసుకుంటే మనకు పవర్ తయారవుతుంటుంది. ఆ రివర్స్ పంపింగ్లో ఏం చేస్తామంటే మనం బొగ్గు ద్వారా తయారయ్యేది కదా, ఆ పవర్ని యూజ్ చేస్తుంటాం రివర్స్ పంపింగ్లో, థర్మల్ పవర్. అప్పుడు మనం బయట నుంచి కొనుక్కోవాలి పవర్ని. మనం అంతా యూనిట్ వచ్చేసి 5 రూపీస్ 6 రూపీస్ కానీ మనం కన్జ్యూమ్ చేయాలి. కొనుక్కున్న తర్వాత మన ఈవినింగ్ 5 to 9 టైంలో మనకి బాగా పీక్స్ ద్వారా అందరూ లైట్లు వేస్తుంటారు, ఫ్యాన్లు వేస్తుంటారు, ఇంకా ఇండస్ట్రీస్ కానీ బాగా పవర్ యూజ్ అవుతుంటుంది. ఆ టైంలో ఇండస్ట్రీస్కి మనం ఏం చేస్తాం, యూనిట్ వచ్చేసి ఒక 10 రూపాయలు 15 రూపాయలు అటు అమ్ముకుంటాం. మనం 5 రూపాయలు కొనుక్కొని నీళ్ళు పైన స్టోర్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో మనం ఒక 10-15 రూపాయలు అమ్ముకుంటే గవర్నమెంట్కి ఎటు కూడా మనం ఇన్కమ్ చూపెట్టాలి. ఒక 10-15 రూపాయలు 5 రూపాయలు కొనుక్కొని 15 రూపాయలకి అమ్ముతుంటే ఒక 10 రూపాయలు సేవే కదా, గవర్నమెంట్కి ఆదాయం చూపెట్టాలి. రోజుకు ఒక టర్బైన్ వచ్చేసి 6 కోట్ల ఆదాయం వస్తుంది. 24/7 రన్ అయితే మంచిగా ఏది రిపేర్ లేకుండా 6 కోట్ల ఆదాయం వస్తుంది. ఓకేనా? ఒక టర్బైన్కి మొత్తం 8 యూనిట్లు, ప్లాంట్ వచ్చేసి 815 మెగావాట్లు. ఒక టర్బైన్ కెపాసిటీ 95 to 105, 110 వరకు ఉంటుంది. అంటే దాన్ని తిరిగే కెపాసిటీని బట్టి ఉంటుంది. మన ఇండియన్ టెక్నాలజీ ఫస్ట్ ఇది. ఆ కింద 7 జపాన్ వాళ్ళే. ఆ కింద ఏది పోయినా కానీ అంటే ఈ జపాన్ టెక్నాలజీ ఏది పోయినా జపాన్ వాళ్ళు రావాల్సిందే. వచ్చి వాళ్ళు మొత్తం రిపేర్ చేసుకొని పోతుంటారు వాళ్ళు. కిందకు 5వ ఫ్లోర్లో టర్బైన్గా ఇది ఉంటుంది, ఈ చక్రం. ఓకేనా? ఇంకా డౌట్ ఉంటే అడగండి. చూసారు కదా ప్రయారిటీ డెమో ఇదంతా ఎట్లుందో. ఇవన్నీ 590 అడుగులు వస్తాయి, ఈ గేట్లు లేపుతారు. లేకపోతే అప్పటివరకు ఏం లేపరు. అంటే మీకు లెసన్లలో ఏం చెప్తారంటే డ్యామ్ నిండింది కదా, గేట్లు అంత హైట్ మీద పట్టడం వల్ల పవర్ తయారవుతుంటుంది మీకు అవదేం చెప్పి. అది చేసి రాంగ్. అది ఇక్కడ నుంచి మనం వాటర్ తీసుకుంటాం. ఇలా నుంచి కింద ఫాస్ట్ కింద 5వ ఫ్లోర్ టర్బైన్ దాకుతుంటాయి స్పీడ్గా. అదే టెక్నాలజీ ఇక్కడ రన్ అవుతుంటుంది. సైకిల్ లెక్క, జీరో పొల్యూషన్. దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ అయితే ఏం లేదు. వాటర్ ద్వారా కదా, జస్ట్ మనం వాల్ ఓపెన్ చేస్తున్నాం, పవర్ తయారవుతుంది అంతే, ఏం లేదు. పవర్ సేవింగ్ అయితే లేదు. ఎప్పుడు జనరేట్ చేసి అప్పుడు పంపిస్తూనే ఉండాలి, మనం పంపిస్తూనే ఉండాలి. ఎక్కడ లేదు. పంపిస్తున్నాం. ఎక్కడ ఏం చేస్తాము, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ స్టెప్ అప్ ఎక్కువ ఉంటాయి, జనరేషన్ స్టెప్ అప్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పవర్ తయారవుతుంది కదా. ఇక్కడ నుంచి స్టెప్ అప్కి తయారవుతుంది. స్టెప్ డౌన్ ఏం చేస్తుంది అంటే పవర్ని తగ్గిస్తుంటుంది. సపోజ్ ఇక్కడ మెగావాట్స్ సారం చెప్తుంటే 850 మెగావాట్స్ తయారైతే సారం చెప్తుంటారు. కానీ మన ఇంట్లో ఎంత వస్తుంది? మన ఇంట్లో ఎంత ఉంటుందో చెప్పండి. 230 volts వస్తుంది మన ఇంట్లో. ఎంత వస్తుంది? 230 volts వస్తుంది. మరి ఇక్కడ ఇంత తయారు చేసి అక్కడ అంత ఎక్కడ పోతుంది మిగతా అంతా? ఏ బస్సులో తీసుకొచ్చి మిడ్ కార్డు తీసుకుపోతున్నారు. 230 volts కావాలన్నా చెప్పండి, ఎట్లా వస్తుంది చెప్పండి. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, మన ఇంటికి ట్రాన్స్ఫార్మర్లు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటూ వస్తారు. అక్కడికి తగ్గించుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, 100 మెగావాట్స్ పెడతారు. కొంచెం ముందుకు పోయినాక 50 మెగావాట్స్. సబ్స్టేషన్ ఊళ్ళో సబ్స్టేషన్ ఉంటాయి కదా, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సబ్స్టేషన్ రాసి ఉంటుంది 33 kV అని రాసి ఉంటుంది. అంటే 33 కిలోవాట్స్ పవర్ జనరేషన్ అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి మీ ఇంటికి మీ ఇంటికాడ 5 kV ట్రాన్స్ఫార్మర్ ఉంటుందా? అబ్జర్వ్ ట్రాన్స్ఫార్మర్ ఇంటికాడ అబ్జర్వ్ చేయండి. అంటే 5 kV 1 kV అని రాసి ఉంటుంది. అంటే అక్కడ వరకు అంత పవర్ వస్తుంది. అక్కడ నుంచి మీ ఇంటికి 230 volts. అంటే ఇవన్నీ ఎవరు తగ్గిస్తారు? ట్రాన్స్ఫార్మర్ తగ్గుతాను, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. అర్థమైందా? ఇక్కడ జనరేట్ అయితే అక్కడ వరకు రావాలంటే చాలా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని పెట్టి కేబులింగ్ అంతా చేసుకుంటూ వస్తారు అనమాట.
అర్థమైంది ప్రజెంట్ కరెంట్ పవర్ ఊకంటే కరెంట్ మనం ఊకంటే కరెంట్ వేస్ట్ చేస్తే కాదు, నువ్వు కరెంట్ ఎక్కువ వేస్ట్ చేసే కొద్దీ వాటర్ అయిపోతున్నాడు. సపోజ్ నీ కరెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది జనరేషన్కి, నీకే రాదు జనరేషన్ మాకు నీకే కరెంట్ రాదు కదా. అందుకని ఎప్పుడైనా మీరు పవర్ని వేస్ట్ చేయొద్దు, అది చాలా అమూల్యమైన దొరకదు పవర్. ఇప్పుడు ఉంది కదా లైట్ వేసుకొని ఫ్యాన్ వేసుకుంటే కాదు, మీరు నేర్పేందుకు ముఖ్య కారణం అదే. మీరు ఇళ్ళలో గిట్ట ఇప్పటి నుంచి ఇక్కడికి వచ్చింది కదా పార్టీ చేయాలి, స్కూల్లో అయినా మీ ఇంట్లో అయినా. లైట్ వేసినామంటే బంద్ చేయాలి, మన డ్యూటీ అది. ఎవరు వేసినా సరే మనం బంద్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఊరికనే ఫ్యాన్లు తిప్పుకొని తిరగవద్దు, మళ్ళీ రెడీ కాదు అది. మీకేం తెలియదు పవర్ కరెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎంత వస్తుందని. సార్ ఇప్పుడు ఏం చెప్పిండు, వీళ్ళే తయారు చేసేటోళ్ళే 5 రూపీస్ గొంతుంది థర్మల్ పవర్, అది వాటర్ మళ్ళీ పైకి రివర్స్ పంపింగ్ చేయడానికి రావాలి. మళ్ళీ మీరు కొనేసి ఏం చేస్తారు, 15 రూపాయలకు అమ్ముతున్నారు తయారు చేసి. డిమాండ్ సప్లై ఎకానమీ పరంగా ఒక్క యూనిట్కి నాన్న అంటే పర్ డే మనం ఇంట్లో డైలీ 2 యూనిట్స్ కాలుస్తాం. అర్థమైందా? మనం కాలుసి ఎంత లాస్ అవుతుంది మనకు. పవర్ ఎప్పుడు వేస్ట్ చేయొద్దు, దాన్ని పవర్ మేనేజ్మెంట్ కింద తీసుకొని మీరు ఇప్పటి నుంచి మారాలి. మీ ఇంట్లో కూడా పవర్ని వేస్ట్ చేసే పని పెట్టుకోవద్దు. ఏదో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా, ఎక్కువ వస్తుందంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, వేస్ట్ చేస్తున్నావు కరెంట్. కరెంట్ ఫ్రీ ఇచ్చిర్రు అంటే ఫ్రీ మనకు వస్తలేదు, గవర్నమెంట్ గిట్ట ఫ్రీ బిల్లు దగ్గర కొంటుంది, కొన్ని మనకు ఫ్రీ ఇస్తుంది. గవర్నమెంట్ అంటే ఎవరు మన దగ్గర పైసలు తీసుకుంటారు ఫ్రీ, అక్కడ వేరే ఇక్కడికి వచ్చి నేర్చుకున్న దాంట్లో పవర్ని మాత్రం వేస్ట్ చేయొద్దు. మెయిన్ థింగ్ అది, పవర్ మీద జాగ్రత్తగా ఉండాలి మీరు అందరూ. హలో అర్థమైంది ఎట్లా తయారు కరెంట్ అనేది మీకు? డౌట్ ఉంటే అడగండి, ఏం లేదు. ఓకేనా? ఏ సంవత్సరంలో స్టార్ట్ చేసిర్రా ఇక్కడ? 1955 డిసెంబర్ 10వ తారీఖు శంకుస్థాపన. మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసి పోయాడు. డ్యామ్ రాతి కట్టడం మొత్తం. ఇది ఇటుకలు సిమెంట్ ఎక్కడ యూజ్ చేయలేదు ఇక్కడ. చూడండి ఇండియాలో నెంబర్ 1 డ్యామ్ అట్లా. ఇండియాలో నెంబర్ 1 అంటే ఇప్పటికింటే గట్టిగా ఉన్న డ్యామ్లలో టాప్ 5 ఒక డ్యామ్ ఇది. నాగార్జున సాగర్ డ్యామ్ అంటే ఇండియా లెవెల్లో టాప్ గేట్స్ అయ్యేస్తున్నాయి. ఇప్పుడు బాకారణంగా అవి వెళ్ళిపోయినాయి, కానీ ఇక్కడ ఇంతకుముందు ఇదే టాప్ ఉన్నాయి. పెద్ద డ్యామ్ కింద మనం జూమ్కి వచ్చినాం ఇక్కడ. అది మన అదృష్టం ఏంటంటే మన డిస్టిక్లో ఉండడం. నల్గొండ డిస్టిక్లో ఇంత పెద్ద డ్యామ్ ఉండడం ప్రత్యేకత మనకు. ఓకేనా? ఫస్ట్ ఎక్కడ మీ ఫ్యూచర్లో నల్గొండ డిస్టిక్ అని చెప్పిననుకో రవీజీవర్ డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ అంటారు. ఫస్ట్ అదే అడుగుతారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇండియా లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నా వేఆర్ ఫ్రమ్ నల్గొండ డిస్టిక్ అంటే మరి నియర్ టు నాగార్జున సాగర్ డ్యామ్ అని అడుగుతారు వాళ్ళు. అంటే మనం డ్యామ్కి దగ్గర ఉంటామని కాబట్టి మన గొప్ప విశిష్టత మన దగ్గర ఈ డ్యామ్ ఉన్నాడు. దీని యొక్క ప్రాముఖ్యతను మీరు గుర్తుపెట్టుకోండి. వాటి పవర్ని కరెంట్ని తక్కువ యూజ్ చేయడం నేర్చుకోవాలి. మనందరం సమావేశం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే పోయిన నెలలో 23, 24, 25 జనవరి 2020 నేచర్ క్యాంప్కి మన పాఠశాల నుండి ఒక 10 మంది విద్యార్థులని తీసుకెళ్లడం జరిగింది. నేచర్ క్యాంప్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రకృతిని దర్శించడం. విద్యార్థులుగా ప్రకృతిని దర్శించినప్పుడు ప్రకృతి యొక్క పర్యావరణం అయితేంది, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, స్వచ్ఛమైన గాలి, పరిసరాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వచ్చే తరాలకు కూడా అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రకృతిని వచ్చే తరాలకు కూడా అందించడంలో వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను పెంచడం కొరకు ప్రస్తుతం పర్యావరణం మీద తీవ్రమైన దాడి జరుగుతున్నది. చెట్లని నరికివేయడం జరుగుతుంది. అడవులని వాటి యొక్క విస్తీర్ణం తగ్గుతూ పోతే వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి. ఒక్కసారి వాతావరణ మార్పులు జరిగిన తర్వాత తిరిగి పూడ్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే ఆహార పంటల ధాన్యాల మీద తీవ్రమైన ప్రభావం కలుగుతుంది. వాతావరణ ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే చివరిగా మానవుడు కూడా అంతరించిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాబోయే తరంగా విద్యార్థులకి ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్ తెలవడం కొరకు గవర్నమెంట్ నేచర్ క్యాంప్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ప్రతి స్కూల్ నుంచి ఒక 10 మంది విద్యార్థులని ప్రతిసారి క్యాంపుకి ఒక 5 స్కూళ్ళని ఎంచుకొని ఒక 50 మంది విద్యార్థులని గవర్నమెంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు భరించి
వాళ్ళని ఒక 3 days ప్రకృతిలో తిప్పి ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళకి తెలిసే విధంగా ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాలికలను కూడా తీసుకెళ్తున్నారు. గర్ల్స్ తీసుకెళ్ళేటప్పుడు గర్ల్స్ వెంట ఉమెన్ టీచర్ని తీసుకెళ్ళడం, బాయ్స్ని తీసుకెళ్ళేటప్పుడు మేల్ టీచర్ని తీసుకెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మన పాఠశాల విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేయాల్సిందిగా మన ప్రధానోపాధ్యాయులను కోరుతూ ఒక విద్యార్థికి మాట్లాడే ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసిన విషయాలని 1-2 నిమిషాలలో చెప్పాలి. ఉపేందర్, నేచర్ క్యాంప్ గురించి మీ తోటి విద్యార్థి షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుతారు, వినండి. Respectable headmasters, sir, teachers, and my dear friends. Nature camp wonderful. It is, I think if a great memorable experience in my life. In the nature camp, we enjoyed very well and learned so many things. I promised that I will save the nature as possible as to me. I am thankful to Saidul sir and Rashekar sir because they selected me go to nature camp. Thank you. మొదటగా ఉపేందర్ నేచర్ క్యాంపు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా కోరుతూ మిగిలిన విద్యార్థులు కూడా రెడీగా ఉండండి. సరే ఇవ్వండి. పక్క నిలబడి. నెక్స్ట్ గణేష్ రావాలి. తర్వాత చరణ్, చరణ్ ఫోటో దిప్పు. నెక్స్ట్ తరుణ్, తర్వాత సాయివర్ధన్, చరణ్ ఫోటోది. నెక్స్ట్ సంజయ్, రాలేదు. మనోహర్, నెక్స్ట్ ఆదికేశవ రెడ్డి, నెక్స్ట్ సాయి శివ, నెక్స్ట్ నరసింహ, ఈ సందర్భంగా మన హెడ్ మాస్టర్ తమ యొక్క అభిప్రాయాన్ని 1 నిమిషంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇది ఒక మంచి ప్రోగ్రామ్. నేషనల్ గ్రీన్ క్రాప్స్ అనేది ఒక మంచి ప్రోగ్రామ్. యాక్చువల్గా ఏంటంటే గతంలో కూడా మన పాఠశాలకు ఒకసారి అవకాశం వచ్చింది, కానీ దాన్ని ఇంట్రెస్ట్ పెట్టి పిల్లలు తీసుకుపోయే వాళ్ళు ఎవరో లేక ఆ ప్రోగ్రామ్ను ఇప్పుడు మనం చేదార్చుకున్నాం. మరి ఈసారి ఏంటంటే సైదుల్ సార్ ఇంట్రెస్ట్గా మరి బాధ్యత తీసుకొని ఒక 10 మంది పిల్లలు తీసుకొని ఒక 2 రోజులు మరి ఏంటంటే ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మరి సైదుల్ సార్కి కూడా మరి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి అవకాశాన్ని మనం నిజానికి ఉపయోగించుకోవాలి, మనం చేదార్చుకోవద్దు. ఎందుకంటే ప్రకృతి అనేది చాలా గొప్పది, దాన్ని ఆస్వాదిస్తే దాని యొక్క విలువ అనేది మనకు తెలుస్తుంటుంది. మరి పోయినప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా కొంతమందికి మోటివేషన్గా ఉండేటట్టు ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఉందనేది మనం చెప్పుకుంటూ పోతే వచ్చే సంవత్సరం కూడా మనం ఇంకా కొంతమందిని పంపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్ కాబట్టి ఇటువంటి మనం కండక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సైడ్ సార్.